హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. పుష్ప 2 ది రూల్ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన విషయం తెలిసిందే. అయితే డిఎస్పీతో పాటుగా మరో ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు ఈ చిత్రంపై పనిచేశారు. ఎస్ తమన్, శామ్ సిఎస్, అజనీష్ లోక్నాథ్ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద వర్క్ చేశారు. అయితే ఎందుకనో సుకుమార్ అండ్ టీం చివరకు శామ్ సిఎస్ ఒక్కడి బీజిఎంను మాత్రమే సినిమాలో ఉపయోగించారు. టైటిల్ కార్డులో అడిషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విభాగంలో అతనికి క్రెడిట్ ఇచ్చారు. అజనీష్కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పి సరిపెట్టుకున్నారు. అయితే థ్యాంక్ యూ మీట్లో అల్లు అర్జున్తో సహా ఎవరూ కూడా శామ్ గురించి మాట్లాడకపోవడం గమనార్హం. పుష్ప 2 సినిమాకి బీజిఎం ఎంత ప్లస్ అయిందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొన్ని కీలకమైన సన్నివేశాలకు శామ్ సిఎస్ స్కోర్ చేశారు. పుష్పరాజ్ ఇంట్రడక్షన్, జాతర ఎపిసోడ్, క్లైమాక్స్ సీన్లకు శామ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేశారు. అసలు అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న టైంలో ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇచ్చి తక్కువ రోజుల్లో బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు. కానీ థ్యాంక్ యూ మీట్కు ఆయన్ను పిలిచి షీల్డ్ ఇవ్వలేదు. ఎక్కడా ఆయనకు క్రెడిట్ ఇవ్వలేదు. కనీసం ఎవ్వరూ అతని పనితనాన్ని మెచ్చుకోలేదు. అందరూ దేవిశ్రీని పొగిడారు, కానీ ఒక్కరు కూడా శామ్ గురించి మాట్లాడలేదు. నిజానికి పుష్ప 2 ది రూల్ బీజిఎం పంచాయతీ సినిమా రిలీజ్ అయిన చాలా రోజుల వరకు కొనసాగింది. ఒక రకంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ క్రెడిట్ కోసం దేవిశ్రీ ప్రసాద్, శామ్ సిఎస్ ఇద్దరూ ఫైట్ చేశారనే చెప్పాలి. డబ్బులైనా క్రెడిట్ అయినా అడిగి మరీ తీసుకోవాలంటూ డిఎస్పీ అసంతృప్తి వ్యక్తం చేయగా తనకు రావాల్సిన క్రెడిట్ కోసం శామ్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాను వర్క్ చేసిన వీడియోలను ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో పాటుగా ఇంటర్వ్యూలో పుష్ప 2 స్కోర్ గురించి చెబుతూ వచ్చారు. సినిమాలో దాదాపు 90% బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తానే చేశానని, కొంత భాగం దేవిశ్రీ చేశారని చెప్పుకొచ్చారు. సినిమా కోసం దేవి చాలా కష్టపడ్డాడని ప్రశంసించారు. క్రియేటివ్ ఫీల్డ్లో కష్టానికి తగ్గట్టుగా ఎవరి క్రెడిట్ వాళ్ళు కోరుకోవడంలో తప్పులేదు. పుష్ప 2 సినిమా సంగీతం విషయంలో దేవిశ్రీ ప్రసాద్ పనిని తక్కువ చేయడానికి లేదు. చార్ట్ బస్టర్ సాంగ్స్ ఇవ్వడంతో పాటుగా కొన్ని సన్నివేశాలకు అదిరిపోయే బీజిఎం ఇచ్చారు. అయితే అదే సమయంలో శామ్ సిఎస్కు కూడా క్రెడిట్ ఇచ్చి థ్యాంక్స్ మీట్లో అతని గురించి 4 మాటలు మాట్లాడితే బాగుండేదని నెటిజన్లు అభిప్రాయం పడుతున్నారు. మరి పుష్ప టీం కావాలనే శామ్ సిఎస్ను సైట్ చేసేశారా? అతని పేరును పేపర్లో రాసుకోకపోవడం మర్చిపోయారా? అతడికి ఇగ్నోర్ చేయడానికి ఇంకేమైనా కారణం ఉందా అనేది తెలియలేదు. కానీ ఇప్పటికైతే ఈ టాపిక్ సోషల్ మీడియాలో డిస్కషన్ పాయింట్గా మారింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.